అంత్యక్రియలు చేశాడు. చిత పూర్తిగా మండాక కూడా ఒక మెటల్ పోలిక ఉన్న వస్తువు ఇంకా కాలిపోలేదు. అది ఏంటో అర్థం కాకపోయినా దాన్ని తీసుకొని అమ్మాలనే ఉద్దేశంతో బయలుదేరాడు. కానీ దాన్ని ఎవరూ కొనలేదు. ముట్టుకోవడానికి కూడా ఎవరూ ట్రై చేయలేదు. చివరికి జారా అలసిపోయి ఆ మెటల్ వస్తువును ఒక దుంగపై పెట్టి నీటిలో వదిలేశాడు. గుప్త సామ్రాజ్య కాలంలో అవంతి దేశానికి చెందిన రాజు ఇంద్రద్యుమ్న అనే విష్ణు భక్తుడికి ఒకరోజు కలలో విష్ణు ప్రదర్శన ఇచ్చి నదిలో ఒక దుంగ ద్వారా తాను లభిస్తాను అని చెప్పారు. వెంటనే మరుసటి రోజు రాజు నదిలోకి వెళ్తే అక్కడ ఒక తడి చెక్క దుంగ కనిపించింది. ఆ దుంగను వెంటనే తీసుకుని రాజు రాజ్మహల్ కు వెళ్లాడు. ఆ చెక్కతో విగ్రహం తయారు చేయడానికి చాలా మంది శిల్పులను పిలిపించినా ఎవరు చేయలేకపోయారు. కానీ కొన్ని రోజులకు ఒక వింత శిల్పి వచ్చి నేను చేస్తాను కానీ ఒక షరతు ఉంది అని అన్నాడు. ఆ షరతు ఏంటంటే విగ్రహం తయారు చేస్తున్నప్పుడు 21 రోజులు అతనితో ఎవరు మాట్లాడకూడదు మరియు తయారు చేస్తున్న గదిలోకి ఎవరు కూడా రాకూడదు. రాజు సంతోషంతో ఒప్పుకున్నాడు. ప్రతిరోజు విగ్రహం తయారీ శబ్దాలు వినిపించేయి కానీ మెల్లగా ఆగిపోయాయి. రాణికి అనుమానం వచ్చింది. అతడు పనిచేసి అలసిపోయి చనిపోయాడు ఏమో అని. ఆ కారణంగా